పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దపల్లి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఆశావహులైతే భారీగా క్యూ కడుతున్నారు. ఒక్కొక్క పార్టీ నుండి 3 నుండి 5 అయితే ఆశావహులున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు 1 ఆదిలాబాద్, 2 ముతోల్, 3 బోత్, 4 నిర్మల్, 5 ఆసిఫాబాద్, 6 ఖానాపూర్, 7 సిర్పూర్ సెగ్మెంట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే ఉన్నాయి. ఇందులో బీజేపీ అయితే 5 సెగ్మెంట్లను విజయం సాధించింది. బోతు, ముతోలు, మన నిర్మల్, ఆదిలాబాద్, కాజ్నార్ అయితే బీజేపీ అయితే బలంగా ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. బీజేపీ నుంచి మిగతా 2 అయితే ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ, ఇంకొకటేమో ఖానాపూర్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అయితే గెలుచుకుంది. ఇక్కడ 5 ఏదైతే బీజేపీ అయితే బలంగా ఉంది కాబట్టి బీజేపీకి అయితే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే ఒకటి సోయం బాబురావు అయితే సిట్టింగ్ ఎంపీ టికెట్ ఆశావాహులలో అయితే మొదటి వరుసలో ఉన్నారు. సోయం బాబురావుతో పాటు మిగతా వాళ్ళు కూడా చూసుకున్నట్టయితే మన ఇది రాథోడ్ రమేష్ కూడా లైన్లో ఉన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా ఎంపీ సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని వీరిద్దరైతే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ టికెట్ ఎస్టీ టికెట్ కాబట్టి ఆదివాసీ గిరిజనులు లంబాడీలు అయితే ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసే అవకాశం అయితే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే ఖానాపూర్ నుంచి రేఖా శ్యామ్ నాయక్ అయితే అది ఏదైతే టికెట్ ఆశావాహులు అయితే ముందంజలో ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే గేడం నగేష్ మరియు ఆత్రం సక్క అయితే ముందు వరుసలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మేము టికెట్ ఇస్తే మేము కూడా గెలిచి చూపిస్తామనేది ఆశావాహులు అయితే ఉన్నారు. మరి బీఎస్పీ పార్టీ చూసుకున్నట్టయితే బీఎస్పీలో కొట్నాక విజయ్ మరియు మాజీ జెడ్పీ చైర్మన్ ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి అయితే లైన్లో ఉన్నది. ఎవరికి వారైతే మేము ధీమా వ్యక్తం చేస్తున్న విజయ అవకాశాలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఈసారి 7 సెగ్మెంట్లలో 7 పార్లమెంటులో సంబంధించిన 7 నియోజకవర్గాలలో 5 బీజేపీ ఉంది కాబట్టి బలంగా గెలిచి తీరుతామని వీళ్ళైతే బీజేపీ అభ్యర్థులు అయితే ఏదైతే సోయం బాబురావు మరి రాథోడ్ రమేష్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాక ఆదివాసీ నాయకురాలు ఏదైతే ఉందో సుగ్నక్క కూడా ఇండిపెండెంట్గా బరిలో దిగే అవకాశాలు ఉన్నది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ అయితే ఇంతకుముందు గెలిచి చూపించింది. మరి రానున్న ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటుకు ప్రజలు ఎటువైపు నిలబడతారో మనం వేచి చూసే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, 6 టీవీ న్యూస్.